ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మోడీ మెలోనీ గురించే చర్చ నడుస్తుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటలీ పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రధానమంత్రి జార్జియో మెలోనీతో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కామెంట్లతో సోషల్ మీడియా హోరెత్తుతుంది. మోడీతో మెలోనీకి మెలోడీ ఎలా కుదిరిందనేది ఆసక్తికరంగా మారింది. మోడీతో మెలోనీ స్నేహం, వీరిద్దరి చనువు వెనుక అసలు రహస్యం ఏంటి? అసలు వీరిద్దరి మధ్య స్నేహబంధం ఇంతగా బలపడటానికి కారణాలేంటి? వాచ్ ది స్టోరీ. భారత ప్రధాని నరేంద్ర మోడీ 5 రోజుల విదేశీ పర్యటన సందర్భంగా ఇటలీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ నుంచి ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఇటలీ వెళ్లటానికి ముందు యుఏఈ, నెదర్లాండ్, స్వీడన్, నార్వే దేశాల్లో మోడీ పర్యటించారు. ఈ దేశాలతో పలు కీలక ఒప్పందాలు కూడా చేసుకున్నారు. అయినా సరే మోదీ ఇటలీ పర్యటనకు వచ్చినంతగా సోషల్ మీడియాలో ప్రచారం మిగతా దేశాల పర్యటనల సమయంలో రాలేదనే చెప్పాలి. దీనికి ప్రధాన కారణం ఆ దేశ ప్రధాని మెలోనీతో మోదీకి ఉన్న చక్కటి స్నేహ సంబంధాలే. మోదీ, మెలోనీ కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒకే కారులో ప్రయాణించడం, రోమ్లోని చారిత్రక కొలోజియం సందర్శన, మెలోడీ చాక్లెట్ల ప్యాకెట్ను ఇటలీ ప్రధానికి మోదీ బహుమతిగా ఇవ్వటం, ఇవన్నీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు పట్ల నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. గతంలో వీరిద్దరూ కలిసిన సమయంలో మెలోడీ హ్యాష్ట్యాగ్తో ఫోటోలు వైరల్ అయ్యాయి. మోడీతో మెలోనీ ఇంత చనువుగా మెలగటానికి కారణం ఏంటని చాలా మంది ఆరా తీస్తున్నారు. ఇద్దరు ప్రధానులు మొదటిసారి ఎప్పుడు కలిశారు? మెలోడీ హ్యాష్ట్యాగ్ ఎలా మొదలైంది? ఇద్దరి మధ్య చనువు ఏర్పడటానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. మోడీ మెలోనీ స్నేహబంధం బలపడింది ఇలా. జార్జియా మెలోనీ 2022 నవంబర్లో ఇటలీ తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాతి నెలలో ఇండోనేషియాలోని బాలి నగరంలో జరిగిన G20 సదస్సులో మోడీ, మెలోనీ తొలిసారిగా కలుసుకున్నారు. 2023 మార్చిలో ఆమె భారత్లో పర్యటించారు. అదే ఏడాది సెప్టెంబర్లో G20 సదస్సు కోసం ఆమె రెండోసారి భారత్కు వచ్చారు. 2023 డిసెంబర్లో దుబాయ్లో జరిగిన COP28 సదస్సులో మోడీ, మెలోనీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిగిన సెల్ఫీతో హ్యాష్ట్యాగ్ మెలోడీ ట్రెండ్ మొదలైంది. 2024 జూన్లో ఇటలీ వేదికగా జరిగిన G7 సదస్సుకు మోదీని, మెలోనీ ఆహ్వానించారు. అంతర్జాతీయ వేదికలపై వీరిద్దరూ చాలాసార్లు కలుసుకున్నారు. తరచుగా కలుసుకున్నంత మాత్రాన చనువుగా మెలుగుతారని చెప్పలేం. కానీ మోడీ, మెలోనీ ఇద్దరూ రైట్ వింగ్ భావజాలం ఉన్న రాజకీయ నేపథ్యం నుంచే వచ్చారు. జాతీయవాదం, దేశ సరిహద్దుల రక్షణ, సాంస్కృతిక గుర్తింపునకు కాపాడుకోవటం లాంటి విషయాల్లో వీరిద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి. అలాగే భారత్, ఇటలీ మధ్య ఇటీవల కాలంలో స్నేహబంధాలు పెరుగుతూ ఉన్నాయి. రక్షణ, సాంకేతికత, ఇంధనం తదితర రంగాల్లో ఈ రెండు దేశాల మధ్య బలమైన ఒప్పందాలు ఉన్నాయి. 145 కోట్ల జనాభా ఉన్న భారత్, ఇటలీకి పెద్ద మార్కెట్. మెలోనీ వయసు 49 ఏళ్లు. ఆమె కంటే మోదీ వయసులో చాలా పెద్దవారు. ఎవరితోనైనా ఆయన ఇట్టే కలిసిపోతారు. మహిళల పట్ల ఆయన ఎంతో గౌరవం కనబరుస్తారు. ఎవరితో ఎంతవరకు ఉండాలో మోదీకి బాగా తెలుసు. మెలోనీని సైతం మోడీ తనతో సమాన స్థాయి ఉన్న అంతర్జాతీయ నాయకురాలుగా గౌరవిస్తారు. మోడీతో స్నేహం వల్ల మెలోనీ భారత్తో పాటు గ్లోబల్ సౌత్లోనూ బాగా పాపులర్ అయ్యారు. అంతర్జాతీయంగానూ ఆమె ప్రతిష్ట పెరగటానికి ఇది ఉపకరించింది. మోడీలాగే మెలోనీ సైతం చాలా సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారు. రోమ్లోని సాధారణ కార్మిక కుటుంబానికి చెందిన మెలోనీకి చిన్న వయసులోనే తండ్రి దూరం కావడంతో తల్లి సంరక్షణలోనే పెరిగారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టక ముందు రోమ్లోని నైట్ క్లబ్లో బార్టెండర్గా పనిచేశారు. అలాగే పిల్లల సంరక్షకురాలిగానూ పనిచేశారు. మోడీ కూడా ఓ మామూలు కుటుంబం నుంచి ప్రధానిగా ఎదిగారు. ఆయన తనను తాను చాయ్ వాలా అని చెప్పుకోవటానికి గర్వపడతారు. చాలా క్రింది స్థాయి నుంచి పైకి వచ్చిన వీరిద్దరి మధ్య స్నేహం బలపడింది. మోడీతో చనువుగా ఉన్నట్టుగా ఇతర దేశాల అధినేతలతోనూ మెలోనీ చనువుగా ఉంటారని అనుకోలేం. మోడీ తరువాత ఆమె చనువుగా మెలిగింది బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్తో మాత్రమే.
భారత సంతతికి చెందిన రిషి సునాక్, మెలోని దాదాపు సమవయస్కులు. అక్రమ వలసల నియంత్రణ విషయంలో ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండాయి. దీంతో వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. అంతర్జాతీయ వేదికలపై వీరిద్దరూ నవ్వుతూ మాట్లాడుకునేవారు. మాత్రమే కాదు, భారతదేశానికి ఇటలీ ఇస్తున్న గౌరవం కూడా. ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహ సంబంధాలకు, రెండు దేశాల వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఆమె ఇలా ఓ డొమెస్టిక్ స్ట్రాటజీతో వ్యవహరిస్తున్నారు. రెండు 2019లో జరిగిన ఓ పొలిటికల్ ర్యాలీలో మెలోని ఉద్వేగంగా మాట్లాడారు. నేను జార్జియాను, ఓ తల్లిని, ఇటలీ మహిళను, ఓ క్రైస్తవురాలిని అంటూ ఆమె ఇచ్చిన నినాదం ఇటలీ ప్రజలను ఆకట్టుకుంది. దీన్ని కొందరు మ్యూజిక్తో రీమిక్స్ చేయగా సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అయ్యింది. దీన్ని తనకు అనుకూలంగా వాడుకున్న మెలోని తన ఆత్మకథా పుస్తకాన్ని ఐయామ్ జార్జియా అనే పేరు పెట్టారు. ఇది ఇటలీలో బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. ఈ పుస్తకం ఇండియన్ ఎడిషన్ కు ప్రధాని మోదీ ముందు మాట రాశారు. ఈ సందర్భంగా ఆమె ఎదుగుదల నారీశక్తికి నిదర్శనమని, ఆమె అసాధారణ సమకాలిక నాయకురాలని ఆయన కొనియాడారు. మెలోని గొప్ప దేశభక్తురాలని ప్రశంసించారు. మోడీతో కలిసి దిగిన సెల్ఫీని మెలోడీ హ్యాష్ట్యాగ్ పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆమె ఈ ట్రెండ్ను కూడా తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతో తెలివిగా వాడుకున్నారు. నరేంద్ర మోడీ, జార్జియో మెలోని మధ్య కనిపిస్తున్న ఈ కెమిస్ట్రీ కేవలం వ్యక్తిగత చనువు కాదు, పక్కా రాజకీయ లెక్కల ఫలితం. తరచు జరిగిన భేటీలు, ఒకే తరహా జాతీయవాద ఆలోచనలు, సాధారణ కుటుంబాల నుంచి అత్యున్నత స్థాయికి చేరుకున్న జీవన ప్రయాణం, ఇవన్నీ ఈ బంధానికి బలం ఇచ్చాయి. ఇది వ్యక్తిగత స్నేహంగా కనిపించవచ్చు, కానీ వాస్తవానికి ఇది వ్యూహాత్మక భాగస్వామ్యం. సెల్ఫీల్లో కనిపించేది అసాధారణమైన అనుబంధం, కానీ వాటి వెనుక దేశ ప్రయోజనాలు, రాజకీయ లెక్కలు, గ్లోబల్ సమీకరణలు ఉన్నాయి. నవ్వులు తేలికగా అనిపించినా నిర్ణయాలు మాత్రం గంభీరంగా ఉంటాయి. ఇదే ఈ బంధం అసలు అర్థం. హ్యాష్ట్యాగ్ మెలోడీ అనేది సోషల్ మీడియా ట్రెండ్ మాత్రమే కాదు, అది రెండు దేశాల మధ్య బలపడుతున్న వ్యూహాత్మక సంబంధాల సింబల్.